కంచగచ్చిబౌలి భూములపై ఎంపవర్డ్ కమిటీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. తాజ్ కృష్ణ హోటల్లో ప్రభుత్వ అధికారులతో ఎంపవర్డ్ కమిటీ సమావేశమైంది. సీఎస్ శాంతికుమారి ఇతర అధికారులతో ఎంపవర్డ్ కమిటీ సమావేశమైంది. హెచ్సియు వీసీ రిజిస్ట్రార్తో కమిటీ సమావేశమైంది. తాజ్ కృష్ణ హోటల్ కి చేరుకున్న బీఆర్ఎస్ బృందం ఎంపవర్డ్ కమిటీతో భేటీ అయింది. కంచగచ్చిబౌలి భూములపై కమిటీకి బీఆర్ఎస్ వినతి పత్రం ఇచ్చింది. మరి కాసేపట్లో బీజేపీ ఎంపీలు కూడా ఎంపవర్డ్ కమిటీని కలవబోతున్నారు. ఎంపవర్డ్ కమిటీ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఉదయం నుండి కూడా హెచ్సి భూములపైన ఎంపవర్డ్ కమిటీ వరుస భేటీలు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం హెచ్సిలో వెళ్లి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఎంసీహెచ్ఆర్డీలో విద్యార్థులతోటి సమావేశమైంది, అధికారులతో సమావేశమైంది, ప్రొఫెసర్లతో సమావేశమైంది. అక్కడ నుండి తాజ్ కృష్ణకు వచ్చిన తర్వాత ఇటు ప్రభుత్వ అధికారులతోటి అదేవిధంగా ఇతర వివిధ రాజకీయ పార్టీలతోటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ రిజిస్ట్రార్లతో కూడా సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు. అయితే ముందుగా తాజ్ కృష్ణలో బీఆర్ఎస్ బృందంతో సమావేశమైంది. బీఆర్ఎస్ బృందంలో మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నేతలంతా వచ్చి హెచ్సికి సంబంధించినటువంటి భూముల వివాదము, అది గతంలో ఉన్నటువంటి రికార్డులు, వాల్టా చట్టము, దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటి కూడా ఎంపవర్ కమిటీకి అందజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ, అదేవిధంగా రిజిస్ట్రారు, ఎఫ్ఓ తోటి కూడా సమావేశమై యూనివర్సిటీ తరఫున వాదనలు కూడా విన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం, పర్యావరణం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వృక్ష జాతులు, పక్షులు, జంతువులు ఏ విధంగా ఉన్నాయి, హెచ్సికి ఆ భూములు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా ఇచ్చాయి, ఏ విధంగా ఆ భూములు ప్రభుత్వానికి చెందుతాయన్న అంశాలను వివరంగా కూడా వీసీ అదేవిధంగా రిజిస్ట్రారు ఎంపవర్ కమిటీకి అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులతోటి భేటీ అవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు చూసుకున్నట్లయితే సిఎస్ శాంతికుమారి, అదేవిధంగా ఐటీ శాఖ కార్యదర్శి జేఎస్ రంజన్, రంగారెడ్డి కలెక్టర్, వీళ్ళంతా కూడా సమావేశమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. జిఏడి ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, జలమండలి ఎంపీ అశోక్ రెడ్డి, అదేవిధంగా సైబరాబాద్ సిపి అవినాష్ మాంతి, టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, డీజీపీ జితేందర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, వీళ్ళందరితో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఈ భూములకు సంబంధించినటువంటి వివాదం తలెత్తిన నాటి నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ తదనంతరం తీసుకున్నటువంటి చర్యలు, అసలు అక్కడ చెట్లను ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు చదును చేయాల్సింది వచ్చింది అనే అంశాలను కూడా వాళ్లకు ప్రశ్నిస్తున్నట్టుగా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి ఆ భూములు ఏ విధంగా వచ్చాయి, ప్రభుత్వానికి ఆ భూములు ప్రస్తుతం ఏ విధంగా చెందుతాయి అన్న అంశాలను కూడా సిఎస్ వాళ్ళకు వివరిస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే మనకు తెలుస్తుంది. మొత్తంగా ఉదయం నుండి ఇంకా వరుసగా భేటీలను అయితే ఎంపవర్ కమిటీ నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రానికి వచ్చినటువంటి ఎంపవర్ కమిటీ ఇక్కడ వరుస సమావేశాలు అయ్యి ఏదైతే వాస్తవ పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల్లో 100 ఎకరాలు ఏ విధంగా చదును చేయడం జరిగింది, ఎందుకు చదును చేయాల్సి వచ్చింది, ఎలాంటి వృక్షాలను కట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇవన్నిటిని కూడా అధ్యయనం చేస్తూ తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రాజకీయ పార్టీలతోటి కూడా సమావేశమై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని, వారి యొక్క వర్షన్ను కూడా వింటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అజయ్.